స్నేహితులారా నమస్కారం. మీకు తెలుసా, మీరు బ్రహ్మాండంతో మాట్లాడగలరు. అది నుంచి మీ జీవితంలో కోరుకున్న అన్నీ అడగగలరు. మన బ్రహ్మాండమే మనల్ని సృష్టించింది. అది మన జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. కానీ షరతేమిటంటే, మన చుట్టూ సానుకూల శక్తితో నిండి ఉండాలి. అప్పుడే మన మాటలు బ్రహ్మాండం వరకు చేరుతాయి. ఒకసారి మీరు బ్రహ్మాండంతో సంబంధం ఏర్పరచడం నేర్చుకున్నారంటే, దాని శక్తులు అనుభవించారంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. బ్రహ్మాండంతో మాట్లాడడం వల్ల మీ ప్రస్తుత జీవితంలో కొత్తగా కలిసేవాళ్ళు, కొత్త అనుభవాలు, అవన్నీ మీరు ఆకర్షించిన శక్తి ఫలితాలే. స్వాగతం. ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం బ్రహ్మాండంతో ఎలా సంభాషించాలి, మాట్లాడాలి, మీరు కోరుకున్న అన్నీ ఎలా అడగాలి. ఈ సిద్ధాంతం అంటే మీ లోపలి ఫ్రీక్వెన్సీని మార్చడం, ప్రత్యేక అనుభవాలు పొందడానికి, జీవితంలో కొత్త అవకాశాలు ఆకర్షించడానికి వేరుగా ఆలోచించడం. మీరు సిద్ధమా? మీరు మీ స్పృహను ఎత్తి శక్తి స్థాయి పెంచి యూనివర్స్తో మాట్లాడినప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణంలో అది ప్రతిబింబిస్తుంది. అంటే మీ చుట్టూ ఆ ప్రభావం కనిపిస్తుంది. మీ శక్తి కొత్త అనుభవాలు ఆకర్షిస్తుంది. ఎందుకంటే మనల్ని ఈ నియతి సృష్టించింది కాబట్టి మనలో ఆ శక్తి ఉంది. మన జీవితంలో జరిగే సంఘటనలు మనమే సృష్టించగలం. మీరు మీ ప్రార్థనలు యూనివర్స్లో పంపగలరు. అవి మీ వైపు తిరిగి వచ్చినట్టు అనుభవించగలరు. గుంజే గొంతులా మీరు ఈ శక్తి అర్థం చేసుకోవాలనుకుంటే, లేదా మీ జీవితంలో కోరుకున్న సంఘటనలు ప్రకటమవ్వాలనుకుంటే, కొత్త సంబంధమైనా, కొత్త ఉద్యోగమైనా, డబ్బైనా, లేదా కేవలం శాంతి అయినా, ఈ వీడియోలో మేము మీతో పంచుకుంటాం ఆ సులభమైన మార్గాలు, బ్రహ్మాండంతో మాట్లాడి మీ కోరికలు అడగడానికి. ఈ సిద్ధాంతాన్ని బ్రహ్మాండం ఫోన్ నెంబర్లా అనవచ్చు. మీరు ఆ నెంబర్ తెలుసుకోవడానికి సిద్ధమా? రండి స్నేహితులారా, మొదలు పెడదాం. నంబర్ 1, బ్రహ్మాండంతో సంబంధం పెంచుకోండి. స్నేహితులారా, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడూ ఉపయోగించలేదంటే, లేదా బ్రహ్మాండం ఎలా పనిచేస్తుందో తెలియదంటే, ఇప్పుడే బ్రహ్మాండంతో ఒక లోతైన సంబంధం ఏర్పరచండి. అప్పుడే మీకు యూనివర్స్ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. మన బ్రహ్మాండం అతి రహస్యమైనది. ఈ రోజు వరకు ఏ శాస్త్రవేత్త, ఏ గొప్ప ఆవిష్కరణ దాని అన్ని రహస్యాలు వివరించలేదు. అది అతి శక్తివంతమైనది, అనంతమైనది. అందులో అన్నీ ఉన్నాయి. అందుకే బ్రహ్మాండంతో లోతైన సంబంధం కోసం ముందు దాని అపార శక్తిపై నమ్మకం పెట్టండి. పూర్తి ఓర్పుతో దాని అద్భుతాలు ఎదురు చూడండి. బ్రహ్మాండ శక్తులు ఏ రూపంలోనైనా రావచ్చు. సరళంగా చెప్పాలంటే, బ్రహ్మాండం మీ ప్రార్థన సమాధానం ఏ రూపంలోనైనా ఇస్తుంది. ఆకాశంలో ఎగిరే పక్షి రూపంలో సంకేతం ఇవ్వచ్చు, లేదా అకస్మాత్తుగా వచ్చిన ఫోన్ కాల్ రూపంలో. అందుకే పూర్తి ధైర్యంతో బ్రహ్మాండంపై నమ్మకం ఉంచండి. మీ మనసులో పూర్తి శాంతి ఉంచండి. బ్రహ్మాండ శక్తులపై మీ విశ్వాసం, ఆస్థ ఉంచండి. నెంబర్ 2, మీ లక్ష్యాన్ని నిర్ధారించండి. రెండో దశ, మీరు బ్రహ్మాండం నుంచి ఏమి అడగాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడం. ఏమి ఆశిస్తున్నారు, ఏమి కోరుకుంటున్నారు. కానీ మీరు అడిగినట్టు ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పలేం. ఎందుకంటే మీ గుండెలో ఎవరి పట్లైనా ద్వేషం, నెగటివిటీ ఉంటే మీ ప్రార్థన విఫలమవుతుంది. పూర్తి గుండెతో, మంచి ఉద్దేశంతో బ్రహ్మాండాన్ని అనుభవించండి. మనసులో ఏ ద్వేషం ఉంచకండి. మీ మంచి ఉద్దేశాలు బ్రహ్మాండం వరకు చేరేలా ప్రయత్నించండి. మీ గుండె గొంతుక వినండి. నిజంగా ఏమి కోరుకుంటుందో అనుభవించండి. కళ్ళు మూసుకొని మీ పూర్తి దృష్టి గుండెపై, శ్వాసలపై పెట్టండి. శ్వాస తీసుకోండి. బ్రహ్మాండంతో సంబంధం గురించి మీ ఉద్దేశాలు బలపడతాయి. మీరు వాటి పట్ల స్పృహ కలిగి ఉంటారు. అప్పుడు బ్రహ్మాండ శక్తులు సులభంగా మీ శరీరం, మీ జీవితంలోకి వస్తాయి. నెంబర్ 3, ఊహించండి. గుండెలో నిజమైన ఉద్దేశంతో కళ్ళు మూసుకొని బ్రహ్మాండ శక్తులు చూడడం మొదలుపెట్టండి. మీరు ఆ శక్తులు అనుభవిస్తున్నారని భావించండి. మీరు బ్రహ్మాండం నుంచి అడిగినది ఇప్పటికే దొరికిందని ఊహించండి. మీ 5 ఇంద్రియాలతో, అన్ని ఇంద్రియాలు ఉపయోగించి దాన్ని అనుభవించండి. మీరు అడిగిన వస్తువును నిజంగా అనుభవించండి. ఏ పరిస్థితి ఊహించారో ఆ పరిస్థితి నిజమైనట్టు భావించండి. 5 ఇంద్రియాలతో అనుభవించండి. మీ భావనలపై పూర్తి దృష్టి పెట్టడంలోనే ఈ శక్తి రహస్యం దాగి ఉంది. మీ ప్రార్థనను అనుభవించండి.
మీ ప్రార్థనకు ఎంత ఎక్కువ భావనలు జోడిస్తారో, ఎంత అనుభవిస్తారో మీ ప్రార్థన అంత శక్తివంతం అవుతుంది. నెంబర్ 4, బ్రహ్మాండానికి కృతజ్ఞతలు చెప్పండి. మీరు మీ సానుకూల భావాలతో పూర్తి శాంతి, సున్నితత్వంలో మునిగిపోయినప్పుడు ఇదే బ్రహ్మాండంతో సంభాషించి ఏమైనా అడగడానికి సరి అయిన సమయం. మొదట ధన్యవాదాలు చెప్పడం నుంచి మొదలుపెట్టండి, ఎందుకంటే అది మీ అనుభూతిని బ్రహ్మాండంలో పంపుతుంది. మీ పంపిన ప్రార్థన బ్రహ్మాండంలో అంగీకరించబడిందని మీ కృతజ్ఞత మీ గుండెను బ్రహ్మాండానికి అర్పిస్తుంది. కళ్ళు మూసుకొని మీరు అడిగిన వస్తువులు లేదా పరిస్థితుల చుట్టూ తమను తాము ఉంచుకోండి. పూర్తిగా సంతోషంగా, కృతజ్ఞతతో అనుభవించండి. నెంబర్ 5, విడిచిపెట్టండి. ఈ అన్ని దశలు స్వీకరించి ప్రయోగించిన తర్వాత ఇప్పుడు తమపై ఉన్న నియంత్రణ వదిలిపెట్టండి. మీరు బ్రహ్మాండం ఇచ్చే శక్తులు అనుభవించినప్పుడు అది ఎలా ఇస్తుందని చింతించాల్సిన అవసరం లేదు. ఆ రహస్యం కేవలం బ్రహ్మాండానికే తెలుసు. ఇలానే బ్రహ్మాండంతో మాట్లాడండి. మీ ప్రార్థన సాధారణ వస్తువు కాదు. బ్రహ్మాండం కొరియర్లా డెలివరీ చెయ్యదు. కానీ ఇప్పుడు మీ జీవితాన్ని మరింత సానుకూలంగా, స్పృహతో జీవించండి. మీ ప్రార్థన సమాధానం ఏ రూపంలోనైనా వచ్చవచ్చు, ఇంతకు ముందు చెప్పినట్టు. అందుకే మీ చుట్టూ ఎల్లప్పుడూ జాగ్రత్త ఉంచండి. సంజోగాలు గమనించండి. మీ వాతావరణంలో జరిగే ప్రతి మార్పు తెలుసుకోండి. బ్రహ్మాండ సంకేతాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అదే ప్రకారం పనిచేయండి. నెంబర్ 6, బ్రహ్మాండంపై పూర్తి నమ్మకం ఉంచండి. మీరు అడిగినది తప్పకుండా దొరుకుతుంది, కానీ సరి అయిన సమయంలో, మీకు సరి అయిన సమయంలో. మీరు పంపిన ప్రార్థన, విశ్వాసం మీ వైపు తిరిగి వస్తుందని నమ్మండి. సరి అయిన సమయంలో. మీ ప్రార్థన పంపిన తర్వాత దాని నెరవేర్పుపై నమ్మకం ఉంచండి. ప్రతిరోజు గుండెలో ఆ ప్రార్థన పట్ల భావోద్వేగ సున్నితత్వం ఉంచండి. బ్రహ్మాండంతో మాట్లాడడానికి, మీ కోరికలు జీవితంలో ప్రకటమవ్వడానికి ముందు మీ ఉద్దేశంపై పూర్తి స్పష్టమైన ఆలోచన ఉంచండి. బ్రహ్మాండానికి మిశ్రమ సంకేతాలు పంపకండి. పూర్తి ఓర్పుతో శ్వాసలపై, మనసుపై దృష్టి పెట్టండి. మీరు బ్రహ్మాండం నుంచి కోరుకున్నది గుండెలో స్పష్టంగా ఉంచండి. ఇప్పుడు మీరు బ్రహ్మాండం నుంచి అడిగినది పూర్తి భావనతో అనుభవించండి. బ్రహ్మాండానికి కృతజ్ఞతలు చెప్పండి. మీ ప్రార్థన బ్రహ్మాండం వరకు చేరిన తర్వాత దాని జీవితంలో నెరవేర్పు ఎదురు చూడండి. మీ చుట్టూ జరిగే ప్రతి మార్పు అనుభవించండి. బ్రహ్మాండ సమాధానాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ మనసులో ఊహించగలిగినది ఒకరోజు జీవించగలరు. బ్రహ్మాండం మీ మాట వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. మీకు కావాల్సిందల్లా కొంచెం సమయం. అందులో మీరు బ్రహ్మాండంతో మాట్లాడవచ్చు. అది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బ్రహ్మాండ అనంత శక్తి రహస్యాలతో అనుసంధానం చేస్తుంది. మీరు మిమ్మల్ని ఒక అలాంటి ప్రపంచంలో చూస్తారో అక్కడ మీ చుట్టూ కేవలం సానుకూల శక్తే ఉంటుంది. ఈ వీడియో మిమ్మల్ని బ్రహ్మాండంతో జోడించడంలో సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం. మీరు పూర్తి గుండెతో బ్రహ్మాండం వరకు మీ ప్రార్థన పంపండి. అది మీ వైపు తిరిగి వచ్చి మీ జీవితంలో నెరవేర్పు ఎదురు చూడండి. బ్రహ్మాండం మీతో ఏమి చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకోండి. దానిపై నమ్మకం ఉంచండి. ఎల్లప్పుడూ సానుకూల ఆలోచన, తమపై విశ్వాసం ఉంచండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. బ్రహ్మాండంతో మాట్లాడడానికి మీకు చాలా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.